స్తుతింపరారే, ప్రణతింపరారే, ప్రకటింపరారే, ప్రభువాయేసుని ప్రణమిల్లరారే, కొనియాడరారే, కీర్తింపరారే, ఇమ్మానుయేలుని. బుడి బుడి నడకలతో కీర్తించిన బాలుని, చిరు చిరు మనసులతో ఆహ్వానించుదా. బుడి బుడి నడకలతో కీర్తించిన బాలుని, చిరు చిరు మనసులతో ఆహ్వానించుదా. ప్రేమదూతలతో గొర్రెల బాలలతో, ప్రేమదూతలతో గొర్రెల బాలలతో, ముగ్గురు రాజులతో కలిసి ఆరాధించుదా. ముగ్గురు రాజులతో కలిసి ఆరాధించుదా. పూజింపరారే, ప్రణతింపరారే, ప్రకటింపరారే, ప్రభువాయేసుని. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలిపూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలిపూజ శ్రేణి దాతలు రేపటి రోజున వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కళ్యాణ ఆనందరావు, వసంతలక్ష్మి దంపతులకు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని హనీ కీర్తన వరప్రసాద్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కీర్తిశేషులు జనపరెడ్డి ప్రకాశం, అన్నమ్మ, పుష్పకాంతం, నాగులపల్లి ఆనందరావు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు నాగులపల్లి శాంతమ్మ కుటుంబం దేవునిలో ఎదగాలని ప్రార్థిస్తూ నాగులపల్లి శాంతమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈరోజు 55వ గురుపట్టాభిషేక వార్షికోత్సవం వేడుకను జరుపుకుంటున్న నల్గొండ విశ్రాంత పీఠాధిపతులు మహాఘనత వహించిన డాక్టర్ గోవింద జోజి గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞత బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేర జయరావు గారు, దివ్యవాణి టీవీ ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన రాయిరాల విజయకుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మా నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు యేసునందు ప్రియులగు సహోదరి సహోదరులారా, మీ అందరికి కూడా మరొకసారి క్రీస్తు జయంతి శుభాకాంక్షలు అందిస్తూ ఉన్నాను. ఈరోజు యేసు జన్మించినటువంటి మరుసటి రోజు, నిన్న ఎంతో ఘనముగా సంబరాలతో, సంతోషముతో, దైవభక్తితో ప్రభు యొక్క జన్మదినమును కొనియాడి ఉన్నాం. ఆనందముతో ప్రభువుని స్తుతించి ఆరాధించి ఉన్నాం. గొప్ప అనుభూతిని పొంది ఉన్నాం. మరి మరుసటి రోజైన ఈ రోజున మొదటి హతసాక్షి అయినటువంటి పునీత స్టెఫెను గారిని స్మరణ చేసుకొని వారి పండుగ చేసుకుంటూ ఉన్నాం. ప్రభు జన్మదినం అంత గొప్ప ఆనంద దినం అయిపోతే మరుసటి రోజే ఈ విషాద ఘట్టము, వేద సాక్షి యొక్క మరణ ఘట్టమును మన ముందు ఉంచి పునీత స్టీఫెన్ గారిని స్మరణ చేసుకోమని తిరుసభ ఏర్పాటు చేసింది. అటువంటి యొక్క పునీతుని యొక్క గొప్పతనమును మనం ఈరోజు ధ్యానము చేయాలి. యేసు దైవ కుమారుడుగా ఈ లోకానికి వచ్చి మనందరినీ రక్షించేందుకు
పశువుల పాకలో జన్మించాడని, మన మాదిరిగా మారాడని, మనకు ఒక రక్షకుడు లభించాడని ఆనందించినటువంటి మనము మన యొక్క రక్షణ భాగ్యము ద్వారా ఆయన వలె మనం రూపొందాలని దేవుని యొక్క ప్రణాళిక. మరి మొట్టమొదటిగా ఆ యేసు ప్రభు యొక్క పోలికగా ఉన్నటువంటి స్టెఫెను గారిని మన ఆదర్శంగా తిరుసభ ఈరోజు మనకు అందిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక వారి యొక్క ఆదర్శములో మనమును మన క్రైస్తవ జీవితాన్ని జీవించే ప్రయత్నం చేద్దాం. వారిని గురించి ధ్యానిస్తూ ప్రభుని ఘనపరుస్తాం. ఈ దివ్య బలి పూజను యోగ్యంగా నెరవేర్చుటకు మనం చేసిన పాపను తలంచుకొని ప్రభు క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవాలని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. Gloria, 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 Gloria. Mahima, Mahima, మహోన్నతమున మన దేవునికి మహిమా, 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 మహోన్నతమున మన దేవునికి మహిమా. మహిమ గీతం పాడెదము ఘన దేవునికి, భూమిలో ప్రజలకు శాంతిని ఇచ్చును. మహిమ గీతం పాడెదము ఘన దేవునికి, భూమిలో ప్రజలకు శాంతిని ఇచ్చును. దివి మహారాజును ఆరాధించి స్తుతించెదము మన ప్రభునామం. దివి మహారాజును ఆరాధించి స్తుతించెదము మన ప్రభునామం. మహిమా, మహిమా, మహోన్నతమున మన దేవునికి మహిమా. దైవసుతుడు ప్రభు క్రీస్తుకు పాడెదము, ప్రభు యేసే దివ్య గొర్రె పిల్ల. దైవసుతుడు ప్రభు క్రీస్తుకు పాడెదము, ప్రభు యేసే దివ్య గొర్రె పిల్ల. పాపాలను మోసిన ప్రభువా ప్రార్థన వినుమా, దయ చూపుమా. పాపాలను మోసిన ప్రభువా ప్రార్థన వినుమా, దయ చూపుమా. మహిమా, మహిమా, మహోన్నతమున మన దేవునికి మహిమా. ముక్తిదాత ప్రభు క్రీస్తుకు పాడెదము, తండ్రికి కుడి ప్రక్క కూర్చున్నమో ప్రభువా. ముక్తిదాత
ఘనత ప్రభు క్రీస్తు పాడెదము. తండ్రికి కుడి ప్రక్క కూర్చున్నవో ప్రభువా, పరిశుద్ధుడవు నీవే ప్రభువా, ప్రార్థన వినుమా దయచూపుమా. పరిశుద్ధుడవు నీవే ప్రభువా, ప్రార్థన వినుమా దయచూపుమా. మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా. తండ్రి దేవునికి మహిమా ఆయన సుతునకు మహిమా పావనాత్మకు మహిమా త్రియేక దేవునికి మహిమా. తండ్రి దేవునికి మహిమా ఆయన సుతునకు మహిమా పావనాత్మకు మహిమా త్రియేక దేవునికి మహిమా. మహిమా 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 ఆమేన్ ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ పర్వదినమున మేము పునీత స్తేఫను స్వర్గములో జన్మించుటను స్మరించుకొని ఆనందించుచున్నాము. పునీత స్తేఫను తను హింసించిన వారి కొరకు ప్రార్థించెను. అట్లనే మేము కూడా మా విరోధులను సైతం ప్రేమింపగలుగునట్లు దయచూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. పరలోకము తెరవబడి ఉన్నట్లు నాకు కనబడుచున్నది. అపోస్తల కార్యములు 6వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 8 నుండి 10 వరకు మరియు 7వ అధ్యాయము వచనములు 54 నుండి 59 వరకు. ఆ కాలమున స్తెఫాను దైవానుగ్రహముతోనూ శక్తితోనూ నిండినవాడై ప్రజల మధ్య గొప్ప అద్భుతములను సూచక క్రియలను చేయుచుండెను. అప్పుడు ప్రార్థనా మందిరానికి చెందిన స్వతంత్రులు కనబడు వారి సమాజంలో కొందరు, కురేనియుల సమాజంలో కొందరు, అలెగ్జాండ్రియాలో సమాజంలో కొందరు, సిలీషియా ఆసియాల నుండి వచ్చిన మరికొందరు స్తెఫానుతో వాదింప మొదలుపెట్టిరి. మాటలాడుటయందు అతడు కనబర్చిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. ఆ విచారణ సభలోని సభ్యులు స్తెఫాను చెప్పినది విని మండిపడి అతని వంక చూచి కోపముతో పండ్లు పటపటా కొరికిరి. అయినను స్తెఫాను పవిత్రాత్మతో నిండినవాడై పరలోకము వైపు చూడగా అతనికి దేవుని మహిమయు దేవుని కుడి ప్రక్కన యేసు నిలబడి ఉండుట కనబడెను. అప్పుడు అతడు చూడుడు, పరలోకము తెరవబడి ఉన్నట్లు నాకు కనబడుచున్నది, మరియు మనుష్య కుమారుడు దేవుని కుడి ప్రక్కన నిలబడి ఉన్నాడు అని పలికెను. ఇది విని వారందరూ కేకలు వేయిచు చెవులు మూసికొనిరి. పిమ్మట వారందరూ ఒక్కమ్ముడిగా అతనిపై విరుచుకొని పడిరి. అతనిని నగరము బయటకు తరుముకొని పోయి రాళ్లతో కొట్టిరి. సాక్షులు తమపై వస్త్రములను తీసివేసి సౌలు అను యువకుని పాదముల చెంత వానిని ఉంచిరి. వారు ఇంకనూ రాళ్లతో కొట్టుచుండగా స్తెఫాను, యేసుప్రభు, నా ఆత్మను గైకొనుము అని ప్రార్థించెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నా ప్రాణమును నీ చేతిలోనికి అప్పగించుకొనుచున్నాను. నా ప్రాణములు నీ చేతిలోనికి అప్పగించుకొనుచున్నాను. నాకు ఆశ్రయస్థానమును నా రక్షణ దుర్గమును నీవే. నీ నామ గౌరవార్థము నన్ను ముందుకు నడిపింపుము. అందరూ. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నా ప్రాణమును నీ చేతులలోనికి అప్పగించుకొనుచున్నాను. నీ చేతులలోనికి అప్పగించుకొనుచున్నాను. నా ప్రాణమును నీ చేతులలోనికి అప్పగించుకొనుచున్నాను. నీ ముఖ తేజస్సును నీ దాసుని మీద
పడనిమ్ము. నీ కరుణతో నన్ను కాపాడుము. అందరూ ఓ ప్రభువా, ఓ ప్రభువా, నా ప్రాణమును నా ప్రాణమును నీ చేతులలోనికి అప్పగించుకొంచున్నాను. నీ చేతులలోనికి అప్పగించుకొనుచున్నాను. నన్ను శత్రువుల చేతికి అప్పగింపలేదు. విశాల స్థలమున నా పాదములో నిలబెట్టితివి. అందరూ ఓ ప్రభువా, ఓ ప్రభువా, నా ప్రాణమును నా ప్రాణమును నీ చేతులలోనికి అప్పగించుకొంచున్నాను. నీ చేతులలోనికి అప్పగించుకొనుచున్నాను. వాక్యం నీ వాక్యం, ఆదియందు నీ వాక్యం, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే మానవుడై ఇలా జన్మించెను. వాక్యం నీ వాక్యం, ఆదియందు నీ వాక్యం, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే మానవుడై ఇలా జన్మించెను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 10వ అధ్యాయము వచనములు 17 నుండి 22 వరకు. మనుషులు గూర్చి జాగ్రత్త పడుడు. వారు మిమ్ము న్యాయస్థానములకు అప్పగించి ప్రార్థనా మందిరములలో కొరడాలతో కొట్టించెదరు. వారిని మెలకువతో గమనించి ఉండుడు. మీరు రాష్ట్ర పాలకుల చెంతకును రాజుల చెంతకును కొనిపోబడి నా నిమిత్తము అచ్చట వారి ఎదుట అన్యుల ఎదుటను సాక్ష్యమొసగుదురు. మీరు న్యాయస్థానములకు అప్పగింపబడినట్లు ఎట్లు మాట్లాడవలేను, ఏమి చెప్పవలేను అని కలత చెందకుడు. సమయోచితముగా చెప్పవలసినదెల్లా మీకు అప్పుడు అనుగ్రహింపబడును. మీరు మాట్లాడు మాటలు మీవి కావు, మీ తండ్రి ఆత్మయే మీ నోట మాట్లాడును. సోదరుడు తన సోదరిని, తండ్రి తన బిడ్డను మరణమునకు అప్పగింతురు. బిడ్డలు తల్లిదండ్రులను ఎదిరించి వారిని చంపించెదరు. నా నామము నిమిత్తము మిమ్ము ఎల్లరూ ద్వేషింతురు. కానీ చివరి వరకు సాహసించి నిలిచిన వాడే రక్షింపబడును. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ప్రభు యేసునందు ప్రియులగు సహోదరి సహోదరులారా, పూజ ఆరంభములో చెప్పిన విధముగా ఈ దినము మనము పునీత స్టేఫన్ గారు మొదటి వేద సాక్షిని స్మరణ చేసుకుంటూ ఉన్నాం. వాస్తవానికి చూసినట్లయితే క్రీస్తు ప్రభు జన్మించినప్పుడు ఆయన మీద ఉన్నటువంటి వ్యతిరేకత వలన, ద్వేషం వలన హెరోదు రాజు 2 ఏళ్ల ప్రాయం కంటే తక్కువ ఉన్న బిడ్డలందరినీ కూడా చంపించారు. వారిని మనము పావన పసిబిడ్డలు అంటాం. వారి పండుగ రేపు కొనియాడబడుతూ ఉంది. అనగా వారే ముందు యేసు ప్రభు కొరకు ప్రాణాలు అర్పించినటువంటి పావన పసిబిడ్డలు. కానీ వారు తెలియకనే ప్రభు కోసం
వారి ప్రాణాలు తీయబడ్డాయి. ఈరోజు స్టీఫెన్ గారు అన్నీ తెలిసి క్రీస్తు ప్రభువుకి సాక్ష్యం ఇస్తూ ఉండగా ఆయన ప్రాణాలు తీయబడ్డాయి. దానికి ఆయన ఇష్టపూర్వకముగా, తన సొంతగా తెలిసి ఇష్టపూర్వకముగా ప్రభు కోసం ప్రాణమును త్యాగం చేశారు. అందుకే వారిని మొదటి వేద సాక్షిగా తిరుసభ ఈరోజు ఆయన యొక్క పండుగని కొనియాడుతూ క్రీస్తు ప్రభు యొక్క జన్మదినం మరుసటి రోజే ఈ పండుగను ఏర్పాటు చేసి మనందరికీ గొప్ప ఆదర్శమును దయచేస్తూ ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత స్టెఫెను గారిలో ఉన్నటువంటి ప్రత్యేకతను చూసినట్లయితే వారు గొప్ప విశ్వాసి. ఆ యొక్క బాప్తిసం ద్వారా యేసును నమ్ముకున్నటువంటి అతను అపోస్తులను అంటిపెట్టుకొని ఉన్నాడు. అపోస్తుల పరిచర్యలో భాగస్థుడైనారు. అపోస్తుల కార్యములను కొనసాగించుటకు అపోస్తులు 7 ఎన్నుకొని డీకన్లుగా వారిని అభిషేకించినప్పుడు వాళ్ళలో స్టెఫెను గారు ఒకరు ఉన్నారు. మరి ఆ 7 కంటే వీరు ప్రత్యేకత ఏమిటనగా దేవుని యొక్క ఆత్మచేత సంపూర్ణముగా పూరితుడై ప్రభువుకు అంకితమై ప్రభు సేవను గొప్పగా చేశారని మనము ఈనాటి మొదటి పట్టణంలో విన్నాం. ఆయన యేసు నామములో గొప్ప అద్భుతాలు చేశాడు. యేసు నామమును గురించి గొప్పగా ధైర్యముగా ప్రకటించాడు. ఆరంభంలో అయూదులందరూ వ్యతిరేకిస్తున్నా ఎవరైతే యేసుని కుట్రపూని చంపారో వాళ్ళందరూ యేసు నామమునే వ్యతిరేకిస్తుండగా ఈయన ధైర్యముగా యేసు నామాన్ని ప్రకటించాడు. అటువంటి యొక్క ప్రకటనలో వారందరూ కూడా ఈయనని సహించలేదు. ఆయన ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఆయన అధైర్యపడలేదు. అధైర్యపడకుండా ఆయన క్రీస్తు ప్రభుకి సాక్ష్యం ఇచ్చాడు. ఆయన అందరూ బెదిరిస్తున్నటువంటి సమయంలో కూడా కనులు పరలోకానికెత్తి ఆ పరలోకం తెరవబడి ఆ పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున దైవ కుమారుడైన యేసు ప్రభు కూర్చుని ఉన్నాడు, మనుష్య కుమారుని దర్శనమును పొంది ఉన్నాడు అని ఆయన బహాటముగా తన దర్శనాన్ని ప్రకటిస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా అది దేవదూషణమని, ఎందుకనగా యేసు దేవుని ప్రక్కలో ఉన్నాడని, ఆయన దేవుని కుమారుడని పలకటము ఆ మనుషులకి ఇష్టం లేదు. వారు దాన్ని సహించుకోలేకపోతూ ఉన్నారు. కనుక ఇతని మీద నేరము మోపారు. ఇతడు దేవదూషణం చేస్తున్నాడని నేరం మోపి అతని ఊరు బయటికి ఈడ్చుకొని పోయి రాళ్లతో కొట్టి చంపారు. ఇది ఈ విధముగా ఆయన మరణించినటువంటి విధానం. ప్రియమైన సహోదరి సహోదరులారా, స్టెఫెను గారి యొక్క మరణాన్ని చూస్తే యేసు ప్రభు యొక్క మరణాన్ని పోలి ఉన్నది. ఆ ప్రత్యేకత అది. యేసు ప్రభు ఏ విధముగానైతే తండ్రి యొక్క సందేశాలు ప్రకటిస్తూ ఉంటే, దేవుణ్ణి తండ్రి అని పిలుస్తూ ఉంటే యూదులు దాన్ని అంగీకరించక సహించక యేసు ప్రభు దేవదూషణం పలుకుతూ ఉన్నాడని ఆయన మీద కుట్రలు మోపి, ఆయన మీద నేరాలు మోపి ఆయనని శిలువ శిక్షకు గురి అయ్యేటట్లుగా పట్టుబట్టి పిలాతు నుండి సెలవు తీసుకున్నారు. అన్యాయమైన తీర్పుకి అతన్ని గురి చేశారు. మరి అదే విధముగా స్టెఫెను గారు కూడా దేవదూషణం పలుకుతున్నారన్నటువంటి నెపముతోనే అతన్ని రాళ్లతో కొట్టా చంప నిర్ణయించి ఊరు బయటకి ఈడ్చుకొని పోయారు. ఒకే కారణం, దేవదూషణం యేసు ప్రభుని మరణానికి గురి చేసింది. అదే కారణం స్టెఫెను గారిని మరణానికి గురి చేసింది. రెండవ విషయంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, స్టెఫెను గారికి మరియు యేసు ప్రభుకి మరణ పోలికలో ఏమిటనగా యేసు ప్రభు కూడా శిలువ మీద వ్రేలాడుతూ తాను పలికినటువంటి మాటలు, తండ్రి నీ చేతుల్లో నా ఆత్మని అప్పగించుచున్నాను అని ప్రాణం విడిచారు. అలానే స్టెఫెను గారు కూడా అదే మాటలు,
యేసు ప్రభు నీ చేతుల్లో నా ఆత్మను అప్పగించుచున్నాను అని చెప్పి మరణించారు. యేసు ప్రభుని పోలిన మరణ విధానం. మూడవ విధానములు కూడా చూస్తే యేసు ప్రభు శిలువ మీద వేలాడేటటువంటి సమయంలో తనకు ఎవరైతే ఈ శిక్షలు వేశారో, తను ఎవరైతే ఆ శిలువ కంటగొట్టారో వారందరి కోసం ప్రార్థించారు. ప్రార్థించి, తండ్రి వీరు చేయుచున్నదేమో వీరు ఎరుగరు, వీరిని క్షమించండి అని వారందరి కోసం ప్రార్థన చేసి క్షమించారు. అదే విధముగా స్టెఫెను గారు కూడా తను ఎవరైతే రాళ్లతో కొడుతూ ఉన్నారో వాళ్ళందరి కోసం ఈ నేరాన్ని వీరి మీద మోపకండి తండ్రి అని ప్రార్థించాడు. యేసుని పోలిన మరణము ఎంత గొప్ప విశ్వాసము ప్రియమైన సహోదరి సహోదరులారా. యేసుని నమ్ముకోవటం అంటే, యేసుని విశ్వసించటం అంటే యేసు మాదిరిగా జీవించటం. అది సంతోషములో కానీ దుఃఖములో కానీ అన్నిటిలో యేసుని పోలిన జీవితం. నిన్న మనం ఎంతో ఘనముగా సంబరముతో యేసు జన్మించాడని ఆ యొక్క దూతలు పాటలు పాడి ఆనందపరిచినటువంటి విధముగా మనము కూడా పరవశించి దేవుని స్తుతించి ఆనందముగా పండుగలు వేడుకలు సంబరాలు చేసుకున్నాం. మరి యేసు యొక్క ఆ ప్రభుని బాల యేసుని మనం స్వీకరించినట్లుగా, ఆలింగనము చేసుకున్నట్లుగా యేసు ప్రభు యొక్క సిలువను కూడా మనం స్వీకరించి ఆలింగనము చేసుకోవాలి. అదే నిజమైన విశ్వాసం. అది పునీత స్టెఫెను గారిలో కనిపిస్తుంది. క్రీస్తు జయంతి మరుసటి రోజునే ఈ యొక్క విషాద స్టెఫెను గారి యొక్క మరణ సంఘటన మన యొక్క సంతోషాన్ని తీసివేయటానికి కాదు, కానీ మన యొక్క జీవిత సత్యాన్ని మనకు నేర్పించటానికి. మనం యేసు బిడ్డలుగా మారుతున్నామంటే మనకు కలిగేటువంటి దుఃఖాలు, మనకు వచ్చేటువంటి యొక్క బాధలను కూడా మనం సహించుకొని యేసును వెంబడించి జీవించాలి. విశ్వాసాన్ని చివరి వరకు నిలబెట్టుకోవాలి. అదే ప్రభు మన నుండి కోరుకునేది. అందుకే ఈరోజు మనకు గుర్తు చేశారు స్వార్థ ద్వారా, నా నామమున ఎల్లరూ మేము ద్వేషిస్తారు. ఈ సత్యాన్ని మీరు ఎరిగి జీవించండి. కష్టాలు రావనుకుంటే, బాధలు రావనుకుంటే, అవమానాలు రావనుకుంటే, నిందలు రావనుకుంటే, నేరాలు మోపబడవనుకుంటే నువ్వు పొరపడుతూ ఉన్నావు. అవన్నీ నీకు సంభవిస్తాయి. మరి వాటన్నిటిని సహించుకొని చివరి వరకు నీవు క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా జీవిస్తేనే నీ జీవితం ధన్యమవుతుంది. ఒకరోజు ఆ ప్రభు యొక్క సంతోషంలో పరలోకంలో కలంతకాలం జీవించే భాగ్యానికి అర్హురాలవుతావు. ఈ భాగ్యము మనం పొందే విధానాన్ని మనకి పునీత స్టెఫెను గారు చూపిస్తున్నారు. ప్రభు ఈ లోకంలో జన్మిస్తే ఎందుకోసం జన్మించారనేటువంటి సత్యం మనకు తెలియాలి. మనం ఈ లోకంలో ఎందుకు జన్మించామనే సత్యం మనకు తెలియాలి. ప్రభు ఈ లోకంలో జన్మించింది మనందరి కోసం మరణించటానికి, మనందరి యొక్క పాప పరిహారార్థం బలి కావటానికి ఆయన ఈ లోకంలో జన్మించారు. మరి మనం ఈ లోకంలో జన్మించింది ఆ ప్రభువును అనుసరించి మనము మరణం ద్వారా పరలోకంలో జన్మించటానికి. అలాంటి ఒక జీవితం మన జీవితం. మరి నీవు పరలోకంలో జన్మించేందుకు జీవిస్తున్నావా? ఈ రోజు స్టెఫెను గారు పరలోకంలో జన్మించినటువంటి రోజుని మనం పండగ చేసుకుంటున్నాం. మరి మన జీవితం కూడా ఆ పుణ్య జీవితముగా మారి పరలోకంలో జన్మించే జీవితముగా మార్చుకునేటట్లు మన విశ్వాసాన్ని బలపరచమని ఆ ప్రభుని మనసారా ప్రార్థన చేసుకుంటాం. వెలసిన మహాదేవుని మనోజ్ఞము మందిరమును హృదయాంజలి హృదయాంజలి. మరియసుతుడు మనుజహితుడు మనోహరుని మండపమున ప్రేమాంజలి ప్రేమాంజలి.
వెలసిన మహదేవుని మనోజ్ఞము మందిరమున హృదయాంజలి హృదయాంజలి. మరియసుతుడు మనుజహితుడు మనోహరుని మండపమున ప్రేమాంజలి ప్రేమాంజలి. అందుకో శ్రీకరా ఆదుకో శుభకరా అందుకో శ్రీకరా ఆదుకో శుభకరా. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తి లభితే అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమౌట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురు గాక. ఓ ప్రభువా, సంతోషకరమైన స్మరణోత్సవం నాడు పునీత స్టీఫను పేరు మీదుగా మేము భక్తితో అర్పించుచున్న ఈ అర్పణను దయతో స్వీకరింపోము. ఇవి మా జీవితం మీకు ఆమోదయోగ్యంగా రూపొందించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన వాక్కు శరీరధారి అయిన పరమరహస్యము ద్వారా నీ మహిమాన్విత తేజస్సు మా మనోనేత్రములపై ప్రకాశించను. తద్వారా మేము క్రీస్తునందు ప్రత్యక్షమైన దేవుని గుర్తింపగలుగుచున్నాము. అతని ద్వారా అగోచరమైన వస్తువులపై ప్రేమను కలిగి ఉండగలుగుదుముగాక. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోకధర్మలన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతంతో మేము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసానా, ప్రభు నామమున వేయించే వారు ధన్యులు. మహోన్నతం నా హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా
రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరల వచ్చే వరకు వేంచేందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవనస్య అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగుమము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమగుదు నమ్మికతో చనిపోయిన మా సహోదరీ సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్యప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతెలుగు మరియమాతతోను, ఆమె భర్తయు పరిశుద్ధ జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, పునీత స్తేఫను గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. ఇప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతోనేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. క్రీస్తు ప్రభు రక్షణ సందేశములను ఆలకించిన మనము ఆయన బిడ్డలుగా ఎల్లప్పుడూ జీవించే శక్తిని, ఆత్మబలమును దయచేయమని పరలోక తండ్రిని వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడగు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, ఆ శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడి ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకుందాము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించడి యేసు ప్రభు. ఈ ప్రభువిందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సుప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. తేనె మధురము కన్నా మధురమైనది విందు, పూలోని వాసన కన్నా సుమధురమైనది విందు. చుంటి తేనె మధురము కన్నా మధురమైనది విందు, పూలోని వాసన కన్నా సుమధురమైనది విందు. స్వీకరింపగరారండి, ఆరగింపగరారండి, స్వీకరింపగరారండి, ఆరగింపగరారండి. బలమును ఒసిగిడి విందు, బ్రతుకును మార్చడి విందు. బలమును ఒసిగిడి విందు, బ్రతుకును మార్చడి విందు. చుంటి తేనె మధురము కన్నా మధురమైనది విందు, పువ్వులోని వాసన కన్నా సుమధురమైనది విందు. నిస్సార జీవితములో సెలైటి ఊటైది, నిర్జీవ పయనములో నవజీవన కాంతిది. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మమ్ము ఆవరించున్న నీ అమిత ప్రేమతో నీవు మాకు చేయుచున్న అనేక మేలులకు ధన్యవాదములు తెలుపుకొనుచున్నాము. మీ కుమారుని జననము ద్వారా మమ్ము రక్షించున్న మీకు మా కృతజ్ఞతలు. పునీత స్తేఫను పండుగ దినమున మమ్ము నీ ఆనందముతో నింపుమని ప్రార్థించుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నందరుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
రక్షకుడు నరరూపిగా అరుదించెను. నడిరేలో నా రక్షకుడు నరరూపిగా అరుదించెను. పశువుల పాకలో పవళించెను. పాపము బాపగా భూమికొచ్చెను. పశువుల పాకలో పవళించెను. పాపము బాపగా భూమికొచ్చెను. అదిగో అందాల తార అద్భుత రీతిగా ఉదయించెను. అదిగో అందాల తార అద్భుత రీతిగా ఉదయించెను. ఆది